నమస్తే. మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈ పూట మీ ముందుకు మరో మంచి ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి కుంచనపల్లి కింద వస్తుందండి. ఈరోజు ఈ కుంచనపల్లిలో మనకి 910 గజాల బిట్లు ఒక 3, అదేవిధంగా 800 గజాల బిట్లు ఒక 3 అయితే సేల్కి వచ్చినాయండి. ఇవి మనకు వచ్చేసి మీరు గమనించినట్లయితే ఈ రోడ్డు వచ్చేసి 60 అడుగుల రోడ్డు కింద అయితే వస్తుందండి, గమనించగలరు. లేటెస్ట్ గా ఇది తార్ రోడ్డు కింద అయితే శాంక్షన్ అయింది. ఇక ఈ రోడ్డు హద్దులు కూడా మీరు గమనించగలరు. ఇటుపక్క ఈ కనపడుతున్న పిల్లర్ దగ్గర నుంచి ఇటుపక్క ఈ కంద చేను ఒకటికి అయితే వస్తుందండి. 60 అడుగుల రోడ్డు ఇది. ఈ రోడ్డు ఫేస్ లో ఈ రోడ్డు నానుకుని మనం చూడబోయే ప్రాపర్టీ ఇదేనండి. ఇక మీరు గనక గమనించినట్లయితే మన ఈ ప్రాపర్టీని ఆనుకుని ఇది గీతాంజలి స్కూల్ అండి, సిబిఎస్ఈ స్కూల్. ఇక ఇటుపక్క కనబడుతున్న ఆ బ్లూ రేకులతో ఆ బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ లో ఉన్న బిల్డింగ్ వచ్చేసి ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. అది మనం ఉన్న ఈ లొకేషన్ నుంచి కేఎల్ యూనివర్సిటీ కూడా 1.7 km డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. అంటే ఎడ్యుకేషన్ పరంగా నియర్ బై మీరు గమనించగలరు. అది ఒక 200 మీటర్స్ దూరంలోనే ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. గీతాంజలి స్కూల్ని ఆనుకుని అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఇక మీరు ఇటు కనుక గమనించినట్లయితే ఇవి వచ్చేసి విల్లాస్ అండి, విల్లా ప్రాజెక్ట్ అది గమనించగలరు. ఇక అవి వచ్చేసి అపార్ట్మెంట్స్, అపర్ణ అపార్ట్మెంట్స్ అండి. అవి ఇక్కడి నుంచి విజయవాడ టు చెన్నై వెళ్ళే నేషనల్ హైవే మనకి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనం ఉన్నామండి. ఇక ఇక్కడి నుంచి హాస్పిటల్స్ అవి కనుక గమనించుకుంటే మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చండి. మణిపాల్ హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్, అలాగే మెడ్స్టార్ హాస్పిటల్, ఇవి మనకి ఒక 15 మినిట్స్లో అయితే మనం నేను చెప్పిన వాటి దగ్గరికి చేరుకోవచ్చండి. అదేవిధంగా నియర్ బైలో రెస్టారెంట్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, అదేవిధంగా కళ్యాణ మండపాలు కానీ అన్నీ మంచిగా డెవలప్ అయిన ఏరియా అండి ఇది. ఒకసారి చుట్టూ మీరు ఒకసారి గమనించగలరు. మీరు చూస్తున్న ఈ పొలం వచ్చేసి ఇంకా పొలం కిందగానే ఉందండి, గజాల్లోకి అయితే కన్వర్షన్ అవ్వలేదు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తున్నాను. ఇక ఇక్కడకి నియర్ బైలో మనకి పివిఆర్ వాళ్ళ అపార్ట్మెంట్స్, జైబేరి వాళ్ళ అపార్ట్మెంట్స్, ఇవి కూడా చాలా నియర్ బైలో ఉన్నాయండి. ఇక ఈ 60 అడుగుల రోడ్డున అనుకుని అయితే ఇది మనకు 40 అడుగుల రోడ్డుగా డివైడ్ చేశారండి. మీరు గమనించగలరు. ఇక్కడ ఈ పిల్లర్ కనపడుతుంది కదండి, ఆ పిల్లర్ దగ్గర నుంచి మీకు కనపడుతున్న ఈ పిల్లర్ వరకు 40 అడుగుల రోడ్డుగా డివైడ్ చేశారండి. ఇది ఉత్తరం ఫేసింగ్లో అయితే ఈ 40 అడుగుల రోడ్డు వస్తుందండి. ఇక ఫ్లాట్ సైజెస్ కనుక మీరు చూసుకుంటే మీకు ఇక్కడ కనపడుతున్న ఈ పిల్లర్ దగ్గర నుంచి అక్కడ కనపడే ఆ పిల్లర్ వటుకండి రోడ్డు ఫేసింగ్ 116 అడుగులు అండి. ఉత్తరం ఫేసింగ్ 116 అడుగులు. ఇక లోతు కనుక గమనించుకుంటే ఆ బ్యాక్ సైడ్లో కనపడుతున్న పిల్లర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఈ పిల్లరు, అక్కడ ఆ పిల్లర్ అండి. లోతు వచ్చి 70 అడుగులు. ఉత్తరం ఫేసు రోడ్డు ఫేస్ 40 అడుగుల రోడ్డు ఫేస్ వచ్చేసి 116 అడుగులు. లోతు వచ్చేసి 70 అడుగులు అండి. దాదాపుగా మీకు 910 గజాలు అయితే వస్తుందండి ఈచ్ ఫ్లాట్. ఇలాగా 3 ఫ్లాట్స్ ఉన్నాయండి. గజం ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకి 55,000 రూపాయలు ఫైనల్ ప్రైస్ చెబుతున్నారండి. ఇంకా ఇదే విధంగా ఇదే వెంచర్లో మీకు అక్కడ కనపడుతున్న బోర్ దగ్గర నుంచి 800 గజాల ఫ్లాట్లు కూడా ఒక 3 అయితే అవైలబుల్లో ఉన్నాయండి. వాటి ఫైనల్ ప్రైస్ వచ్చేసి గజం 50,000 రూపాయలుగా చెబుతున్నారండి. ఇంకా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మీరు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ
అదేవిధంగా మీకు సంబంధించిన ప్రాపర్టీ ఏదన్నా సేల్ చేయాలన్నా, ప్రమోషన్ చేయాలన్నా మమ్మల్ని సంప్రదించగలరని కోరుకుంటూ, మేము చెప్పే కంటెంట్ మీకు కనుక నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.